ఈ రోజుల్లో కూడా అమాయకంగా బ్రతికిస్తూ జీవనం సాగిస్తున్నవారు ఎందరో ఉన్నారు. సొంత ఊరిపైన, సొంత నేలపైన ఎంత మమకారం ఉంటుందో ఈ భార్యాభర్తల్ని చూస్తే మనకి అర్థమవుతుంది. ఉండటానికి నివాసం లేకపోయినా, సరియైన సదుపాయం లేకపోయినా ఆ ఊరు విడిచి ఎక్కడికి రాకూడదు అంటూ ఇద్దరూ ఒకరికొకరు కంకణం కట్టుకొని జీవనాన్ని ఎలా సాగిస్తున్నారో వీడియో చివరి వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు. పార్వతి గారు. మీరు ఉండే నివాసం ఎక్కడ? ఇదే అంటే ఇక్కడే ఒకప్పుడు మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారని? ఇప్పుడు ఇంకొక ఇంటి దగ్గర ఉంటున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? వర్క్ చేస్తాను. ఏ వర్క్ చేస్తున్నారు? పని చేస్తాను. మీ ఇంటి దగ్గర కదా పెట్టాలి మరి అప్పుడు మమ్మల్ని. అదే అన్నయ్య వాళ్ళదండి, ఇది మేము ఉంటుందండి. మీరు ఇప్పుడు వంట అది ఎక్కడ చేస్తారు? వంట గంట చేయమండి, మనం వండి చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడ పడుకుంటారు? అక్కడ పడుకుంటారు. మరి ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఇక్కడ ఉన్నామంటే వర్క్ జరుగుతూ ఉన్నాం. ఏం వర్క్ చేశారు ఇప్పుడు వరకును? ఇదండి ఇల్లు కడతాంటారు. ఇల్లు మీద వీళ్ళ తాత కడతాండి. ఇది మాది, ఇది మాదండి. పక్క ఖాళీ ప్లేస్. ఇది ఓ దేవుడి ఇల్లు కడతాం. ఇక్కడ పని చేసుకుంటున్నారు మీరు? సరే, ఎంత ఇస్తారు రోజుకి మీకు కూలి? మగవాళ్ళకి అయితే 600 అండి, ఆడవాళ్ళకి అయితే 300. రోజుకు 900. రోజు పని ఉంటుంది ఇక్కడ మీకు? రోజు అంటే ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉంటుంది. వీళ్ళింటికి తీసుకెళ్లాల్సింది కదా నన్ను. ఇల్లు లేదు వీళ్ళకి. అది ఇంకొకలా మా తాత. మరి వీళ్ళు ఉండేది, తినేది, పడుకు ఇక్కడే ఉంటాను. ఉండడం. మీ బట్టలు అవి ఎక్కడ పెట్టుకుంటున్నారు? ఇల్లు కడతాను సైడ్ పెట్టి. ఓహో, ఇక్కడ బట్టలు అవి ఇక్కడ పెట్టుకుంటున్నారా? ఉండడం అయితే ఇక్కడే ఉంటున్నారు. అలాగా. వంట అది బయట నుంచి వస్తుందా? వంట కూడా మీరు చేసుకుంటున్నారా? వంట ఎక్కడి నుంచి వస్తుంది? వంట ఎక్కడి నుంచేనండి. మీ అన్నయ్య ఎవరు వాళ్ళు? ఆయన పెడతారా? మీరు పెడతారా? మీరేమవుతారు ఆవిడకి? మరిది అవుతారు. మరిది అంటే మీ తమ్ముడా? మీ సొంత తమ్ముడా? మీ సొంత తమ్ముడు మీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చారా? పరిస్థితి జెన్యునేనా? ఒంట్లో బాగోదండి. మీకు ఒంట్లో బాగోదా? ఫైల్స్ కంప్లైంట్ ఉండేది, దానివల్ల మెంటల్ వాళ్ళగా ఇళ్ళగా పిచ్చోళ్ళగా తయారు. ఏదో పని ఉంటే పని పోవడం, తినడం. మరి వచ్చిన డబ్బులు ఎక్కడ దాస్తున్నారు? తిండికే. తిండాలు పెడుతున్నారు కదా. బియ్యం కొనుక్కుంటామండి. బియ్యం కొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు వంట చేసి పెడుతున్నారు అన్నమాట. అంతేనా? ఓకే. నీళ్ళు మోసుకుని ఏదో పని చేసుకుని అదనమాట. మీరు వయసులో చిన్నవాళ్ళే కానీ మెయింటెనెన్స్, తిండి, ఉండడానికి షెల్టర్ సరిగ్గా లేక మీరు పెద్దవాళ్ళ కనబడుతున్నారు. మీ వయసు ఎంత? నాది 45 ఉంటుంది. 45. మీ వయసు అమ్మా? 36. అయితే 45 కానీ ముసలోళ్ళలాగా అయిపోయారు పాపం. మీకు మీ ఇల్లు ఇదే. మీకు ఇప్పుడు ఇల్లు లేదు, ప్లేన్ స్థలం అయిపోయినా కూడా మీరు ఈ స్థలాన్ని వదిలి బయటకు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతున్నారు. మీరు కరెక్ట్ ఇద్దరు కూలి పని చేసుకుంటున్నారు. కొంచెం బాగా కొంచెం తెలుగుగా ఆలోచించండి. ఏదైనా ఒక చిన్న రూము, ఏమి తెలియలేని ఆవిడ కూడా ఒక రూమ్లో ఉంటుంది. మీరిద్దరూ కలిసి పని చేసుకుంటున్నారు కదా. రోజుకు ఒక 500, 600, 700 వస్తుంది కదా. ఒక రూము ఒక 3000తో 4000తో రెంట్కి తీసుకుని అందులో ఉండి శుభ్రంగా ఉండొచ్చు కదా. బట్టలు అవన్నీ అక్కడ ఉండే బదులు వీళ్ళు మీకు వంట చేసి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఇప్పుడు సొంత మరిదైనా సొంత తమ్ముడింట్లోనూ కూడా మనం తినకూడదు. అట్లీస్ట్ ఇక్కడైనా మీరు ఒక పాకలాగైనా వేసుకుంటే మీ ఇంట్లో మీ స్థలం వదిలి రాకుండా కొన్ని మీ ఇంట్లో మీరు ఒక పాక వేసుకోవచ్చు కదా. లేదంటే అద్దెకు ఉండొచ్చు కదా. ఇలా ఎండలో ఉండడం ఏంటి? ఎండలో బట్టలు పెట్టుకోవడం ఏంటి? ఇద్దరు తెలివైన వాళ్ళలాగా ఉన్నారు బాగా. అమ్మ ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే ఉంటున్నారు తల్లి, ఉంటున్నారు. కరెక్టే. ఇలా ఉండకూడదు అంటున్నాను నేను. నాకు అలవాటు అయిపోయిందండి ఫస్ట్. తప్పమ్మా తల్లి, ఆడవాళ్ళు అలా ఉండకూడదు. మనకి అంటూ చిన్న షెల్టర్, సెక్యూరిటీ ఉండాలి. ఒక సరే, రేకులు కాకపోయినా మీకు అందాక అనుకూలంగా లేనంత వరకైనా ఏదైనా ఇల్లు, ఊర్లో పల్లెటూరులో ఇల్లు లేవు, ఒకటి అద్దెకి ఇవ్వరా మీకు? సరే, అద్దెకి ఇవ్వకపోయినా ఏదో ఒకటి రేకుల షెడ్డో లేకపోతే టెంటో వేసుకొని చిన్న గుడారం. ఆడవాళ్ళకి మీరు ఆలోచించాలి. ఆవిడ మీతో పాటు ఉండిపోతుంది కదా అని మీరు అలా బయట పడుకోబెట్టడం కరెక్ట్ కాదు. పామో, చేమో, దోమో ఏవో ప్లేస్ చేసాం మేడం.
పాములు గాడులు మీరు అన్నట్టు ఫోన్లో ఎక్కడే గోల్డెన్ ప్లేసెస్ అన్నిటికీ వేసుకుంటాం. గోల్డెన్ ఎదురు చూశారు, వాటితో పాటలు పడ్డారు. మరి ఆవిడకి ఒక షెల్టర్ ఇవ్వాలన్న ఆలోచన రాలేదా మీకు? ఒక ఇల్లు అద్దెకి తీసుకుని నా భార్యను అందులో పెడదామని ఆలోచన రావాలి కదా మీకు. అలా ఉంచకూడదు, బయట ఉండకూడదు, మీరు ఉండకూడదు, ఆవిడని ఉంచకూడదు. ఏదో కట్టుకొని సరే ఇక్కడే ఉంటాను అంటున్నావు తప్ప ఇంకొక ఇల్లు అద్దెకి తీసుకుంటాను అందాక ఇది అయిన తర్వాత ఇక్కడికి వస్తాను అన్న మాట నీ నోటి నుంచి రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కదండి ఫస్ట్ నుంచి అలవాటు రూమ్ కడతాండ్రు ఎక్కడ కడుతున్నారా? మరి ఆ మొక్క చెప్పాలి కదా నాకు. ఎవరు కడుతున్నారు? మా ఊళ్ళే మీ వాళ్ళు అంటే అంటే అందరూ మొత్తం మీద మా ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు పేదోళ్ళు అనేసి మీలాగా మీకు రూమ్ కడుతున్నారు. ఎందుకు ఇట్లా ఉండాలి. కరెక్టే. ఆ రూమ్ కట్టే వరకైనా మీరు ఇలా ఉండకూడదు. సరేనండి. మీకు రేషన్ ఇస్తాను, అవైనా కొంచెం బయట వదిలేకన్నా తీసుకొచ్చి పెట్టుకోండి. సరేనండి. ఇక కిందనే పెడుతున్నారు, మరి ఇక్కడ ఏం పెట్టడానికి ప్లేస్ లేదు కదా, బియ్యం బస్తాయండి. ఇందులో కిరాణా సామాన్లు అవన్నీ ఉంటాయి, రేషన్ అంతా. ఓకే, మరి మీరు వంట చేసుకోరేమో నాకు తెలిసి, ఇంకెవరికి ఇస్తున్నారు కదా, వాళ్ళు వంట చేసి మీకు పెడుతున్నారు కాబట్టి ఇవ్వండి, తప్పలేదులే. మీకు అన్నం పెడుతున్నారు కాబట్టి తొందరగా ఇంట్లోకి వెళ్ళే వరకైనా వేరే రూమ్ లో ఉండండి. బట్టలు అవన్నీ అలా ఉంటాయి అక్కడ ఉంచారండి. సరే మాత్రం అక్కడ ఉంటాను, ఇల్లు కడతాను ఒక రూమ్ మనకి. ఇక ఖర్చులకు కూడా ఆవిడకే ఇవ్వాలా? ఏమైనా ఖర్చులు ఉంచుకోండి. ఆ ఇల్లు కడుతున్నారు కదా, ఆ ఇంటికి నా తరపున ఏదో ఒక చిన్న డొనేషన్ అనమాట. సరేనా? ఏ లైట్లో ఫ్యాన్లో ఏవో ఒకటి కొనుక్కోండి. ఓకే, ఇక అమ్మ మీకు చీర జాకెట్ లంగా సెట్ ఇది పట్టుకోండి, డబ్బులు ఎందుకు పెట్టుకోండి. అండ్ మీకు కూడా ఇగో లుంగి, టవలు, బనియన్ కూడా ఉంటుంది, మంచిగా వాడుకోండి. సరేనా? నా పేరేంటి? ముందే చెప్పారు ఇక్కడ వాళ్ళు ఎవరైనా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పగానే నా పేరు తెలియదే. మీరు చెప్పారు కదా శ్రీదేవి మేడం. నేనేం చెప్పలేదు. నాకే పిచ్చిదాన్ని, నేనే పిచ్చిదాన్నా? నేనేం చెప్పలేదు. ఎవరు చెప్పారు చెప్పు. ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పకపోయినా ఇక్కడ నా పేరు కనబడుతుందా? సరేలే అయితే. సరే అలాగే ఫిక్స్ అయిపోయింది, నా పేరు శ్రీదేవి. ఓకేనా? సరే, తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోండి అమ్మా. ఆడవాళ్ళు బయట ఉండకూడదు, చిన్నపిల్లలకు కూడా సెక్యూరిటీ లేదు. ఓకే, వెళ్ళొస్తాను. మీరు మందు తాగుతారేమో అనిపిస్తుంది. మందు కాదండి. మరి ఏం తాగుతారు? బీడీ గట్ట కాలుస్తాం. బీడీ గట్ట కాలుస్తారు. సరే, మందు బాగుండేది కాదండి, తగ్గించాం, మానేసాం. సరే పోనీలు, మానేసి మంచి పని చేశారు. కానీ మందు గట్ట ఇచ్చే డబ్బులతో మందు గట్ట తాకండి. కంప్లీట్గా మీరు మంచి ఆహారం తిని ఆరోగ్యంగా ఉండండి. మీ భార్యకి మీ తోడు అవసరం. సరేనా మేడం? పర్వాలేదు, థ్యాంక్ యూ. పర్వాలేదులేమ్మా. సరే వెళ్ళొస్తాను, జాగ్రత్త.